నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూజర్ ఫామ్ పార్ట్ 12 మల్టీ పేజెస్ అండి. సో మల్టీ పేజెస్ అంటే ఏంటో చూద్దామా. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ విబిఏ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ విబిఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మీద వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో వెళ్దామండి మన టాపిక్కి. రైట్, ఓకే. సో మల్టీ పేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫాంట్ ట్యాబ్ ఉంది కదా. ఈ ఫాంట్ ట్యాబ్లో ఈ కార్నర్లో డైలాగ్ బాక్స్ అంటారు, డైలాగ్ లాంచర్ అంటారు. దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, మనకు ఒక సెపరేట్ బాక్స్ ఓపెన్ అవుతుంది చూడండి. ఓకే, సో ఈ బాక్స్లో మీరు ఇక్కడ చూడొచ్చు, నంబర్ అని ఉంది, అలైన్మెంట్ ఉంది, ఫాంట్, బార్డరు, ఫిల్, ఇలా మల్టిపుల్ పేజెస్ ఇక్కడ ట్యాబ్స్ రూపంలో కనిపిస్తున్నాయి. సో ఇలాంటిది మనం యూజర్ ఫామ్లో విపిఏలో క్రియేట్ చేయాలంటే మనం మల్టీ పేజెస్ అనేది యూజ్ చేయాలి. సో చూద్దామా ఎలా యూజ్ చేయాలో. రైట్, సో నేను డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి విజువల్ బేసిక్ వెళ్తాను. ఓకే, ఇక్కడ మనకి ఇన్సర్ట్లోకి వెళ్ళి యూజర్ ఫామ్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో నేను ఇప్పుడు ఒక యూజర్ ఫామ్ క్రియేట్ చేశాను. ఓకే, సో దీనిలో మనం ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోబోతున్నాం, మల్టీ పేజెస్. రైట్, సో ఇక్కడ ఉంది చూడండి మల్టీ పేజ్. ఓకే, సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకి చూడండి మల్టీ పేజ్ వచ్చేసి. సో ఇందులో బై డిఫాల్ట్ మనకి పేజ్ 1 పేజ్ 2 అని రెండు వస్తాయి బై డిఫాల్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి, రైట్ క్లిక్ చేస్తే చూడండి న్యూ పేజ్. ఇంకోటి యాడ్ చేయాలంటే మళ్ళీ ఎక్కడైనా సరే మీరు క్లిక్ చేయొచ్చు. ఇంకోటి యాడ్ చేయాలంటే మల్టీ న్యూ పేజ్. చూడండి, సపోజ్ ఈ పేజ్ని డిలీట్ చేయాలనుకున్నాను అనుకోండి, రైట్ క్లిక్ చూడండి డిలీట్ పేజ్. సో ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో మూవ్ కూడా చేయొచ్చు మనం. ఓకే, సపోజ్ మీరు వేరు పేరు ఇవ్వాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేజ్ 1 ఉంది కదా, ఇక్కడ క్యాప్షన్ ఉంది కదా, ఈ క్యాప్షన్కి వెళ్ళి ఇక్కడ పేరు ఇవ్వచ్చు మనం. ఓకే, సో పేజ్ 1 బదులు ఫాంట్ అని. ఓకే, పేజ్ 2 ఉంది కదా. ఓకే, సో ఈ పేజ్ 2 బదులు మనం ఇక్కడ కలర్ అని. పేజ్ 3 బదులు మనం ఒక ఏదన్నా ఇవ్వచ్చు అండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ అని ఇద్దాం, బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా. సో దీన్ని కొద్దిగా జూమ్ చేస్తానండి నేను, అలాగే మన మల్టీ పేజ్ని కూడా. రైట్, ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఒకసారి రన్ చేసి. సో ఇక్కడ మనం చాలా రకాల ఆప్షన్స్ ఏదంటే అది పెట్టుకోవచ్చు అండి. ఓకే, సో ఒకసారి రన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఫాంట్, కలర్, బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఏ ఆప్షన్ పెట్టుకుంటే అవి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్లో మనం లెటర్స్ అజ్యూమ్ ఒక లేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, కలర్లో మనం ఒక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్లో మనం ఒక రైట్ ఆప్షన్ బటన్ క్రియేట్ చేద్దాం. రైట్, ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దామా. చూడండి, ఫాంట్లో లేబుల్ కనిపిస్తుంది, కలర్లోకి వచ్చేసి ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది చూడండి, బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఆప్షన్ బటన్. సో ఇలా మనం ఏ ఆప్షన్స్ కావాలనుకున్నా ఒక్కొక్క దాంట్లో పెట్టుకోవచ్చు. ఇలా మనం మల్టిపుల్ పేజ్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, కీప్ ప్రాక్టీసింగ్.